మేము పీరియడ్స్ టైంలో వచ్చే పీరియడ్ క్రాంప్స్ ఈ పెయిన్ ఎప్పుడు వచ్చేదానికన్నా డబుల్గా వచ్చినప్పుడు ఆ పెయిన్ ఏదైనా లోపల సివియర్ ప్రాబ్లమ్కి సిమ్టమ్గా అనుకోవచ్చు. సో కొంతమంది అమ్మాయిల్లో ఆడవాళ్ళలో ఏంటంటే చాలా సివియర్గా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మేము కొంతమంది ఈ పెయిన్ తట్టుకోలేక టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ కూడా కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వల్ల కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, కిడ్నీ ఇష్యూస్, కిడ్నీ డ్యామేజ్. మేము ఈ పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఎనీమియా వస్తుందా, లేదా ఎనీమియా ఉండడం వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుందా? ఈ రెండింటికి తేడా ఎలా గుర్తించాలి? సో ఈ హెవీ బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ప్రతి నెల వచ్చే పీరియడ్స్ పెయిన్ కన్నా తీవ్రంగా నొప్పి వస్తే అది దేనికి సంకేతం? హెవీ బ్లీడింగ్ అయితే అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటి విషయాలు మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రజని, గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, పీరియడ్స్ టైంలో వచ్చే పీరియడ్ క్రాంప్స్ ఈ పెయిన్ ఎప్పుడు వచ్చేదానికన్నా డబుల్గా వచ్చినప్పుడు ఆ పెయిన్ ఏదైనా లోపల సివియర్ ప్రాబ్లమ్కి సిమ్టమ్గా అనుకోవచ్చు. మనకి మెన్స్ట్రువల్ పెయిన్ అనేది కామన్గా లేడీస్లో ఉంటుంది. కొద్దిగా ఫస్ట్ సెకండ్ డే ఉంటుంది, థర్డ్ డేకి తక్కువైపోతుంది. సో కొంతమంది అమ్మాయిల్లో ఆడవాళ్ళలో ఏంటంటే చాలా సివియర్గా ఉంటుంది. సో ఎలా అంటే భరించలేనంత నొప్పి, పడుకొని కంప్లీట్గా అంటే వర్క్ కూడా వెళ్ళకుండా, చిన్న పిల్లలైతే స్కూల్ వెళ్ళకుండా, సో రెస్ట్రిక్టెడ్ టు హోము, అలా అసలు చాలా సివియర్గా ఉంటుంది నొప్పి. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్ ఇన్సైడ్. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఎలాంటి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫైబ్రాయిడ్ గడ్డలు అయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, తర్వాత ఓవేరియన్ ప్రాబ్లమ్స్, ఇలా కొన్ని రీజన్స్ వల్ల వచ్చి ఉండే అవకాశం అది ఉంటుంది. సో ఎవరికైనా ఇలా సివియర్ డిస్మెనోరియా ఉంది అంటే ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎండోమెట్రియోసిస్ కారణం వల్ల ఇలా పెయిన్ వచ్చింది అంటే అది ట్రీట్ అనేది చేయలేదు, దాన్ని వదిలేసామంటే పోను చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్యూచర్లో. సో ఎవరైనా ఇలా సివియర్ పెయిన్ ఉంది అంటే ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. మేము కొంతమంది ఈ పెయిన్ తట్టుకోలేక టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో? సో ఈ సివియర్ డిస్మెనోరియా అంటాం మనము. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ సింపుల్ మెథడ్స్ అంటే నార్మల్ హాట్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. హాట్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా వరకు రిలీఫ్ అనేది ఉంటుంది. సో సింపుల్ టెక్నిక్స్ అనేది మనం ఫస్ట్ ఎప్పుడైనా వాడుకోవాలి. సో కొన్ని రకాల యోగా ప్రాక్టీసెస్ వల్ల, ఎక్సర్సైజెస్ వల్ల కూడా ఈ పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఆ పెయిన్ వచ్చినప్పుడే కాదు, రెగ్యులర్ టైంలో కూడా యోగానో ఏదో ఒక ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే హాట్ ప్యాక్తో పెయిన్ తగ్గకపోవచ్చు, ఈ ఎక్సర్సైజెస్ కూడా తగ్గని పరిస్థితుల్లో రియలీ అన్బేరబుల్ పెయిన్ ఉన్నప్పుడు మనము మెడికేషన్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలాగని ఏది పడితే అది పెయిన్ కిల్లర్ అనేది తీసుకోకూడదండి. ఎందుకంటే ఆ పెయిన్ కిల్లర్స్ కూడా కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వల్ల కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఓన్లీ, మీరు డాక్టర్ గారు ఏదైతే సజెస్ట్ చేస్తారో, సమ్ మజిల్ రిలాక్సెంట్స్, సమ్ పెయిన్కి సంబంధించిన మెడిసిన్, అవి మాత్రమే యూస్ చేయాలి. అది కూడా లిమిటెడ్ డోసెస్లో. అలా అని బాగా టాబ్లెట్లు అలా చాలా టాబ్లెట్స్ అది వేసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ మెడికేషన్స్ వేసుకుంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యామ్, ఈ పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఎనీమియా వస్తుందా, లేదా ఎనీమియా ఉండడం వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుందా? ఈ రెండింటికి తేడా ఎలా గుర్తించాలి? రెండు వైస్ వర్సా అండి. ఏంటంటే బేసిక్గా హెవీ బ్లీడింగ్ డెఫినెట్గా చాలా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఎనీమియా, హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే చాలా అనీమియా, చాలా రక్తహీనత లో ఉన్నప్పుడు ఏంటంటే టిష్యూస్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. మనకు గర్భసంచి యొక్క టిష్యూస్ అనేది సరిగ్గా కంట్రాక్షన్ అది లేక టిష్యూస్ వీక్ అవ్వడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఈ సివియర్ అనీమియా వల్ల కూడా హెవీ బ్లీడింగ్ వచ్చే అవకాశం అది ఉంటుంది. సో ఈ హెవీ బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకొని ఐరన్ సప్లిమెంట్స్ వాడము, డైట్లో కూడా ఐరన్ కాంటెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం అండి. ఐరన్ డెఫిషియన్సీకి సంబంధించిన ఇంజెక్షన్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలంటారా మేడం?
సో మనకు ఐరన్ డెఫిషియన్సీలో అనీమియాలో కూడా మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్ అని ఉంటాయి. హిమోగ్లోబిన్ లెవెల్స్ చూసి దాన్ని బట్టి ఎవరెవరికి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఎవరికి టాబ్లెట్స్ ఇవ్వాలనేది మనం డిసైడ్ చేస్తామండి. హిమోగ్లోబిన్ లెవెల్స్ కొద్దిగానే తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు మనం డైట్ అండ్ టాబ్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా లోగా ఉన్నాయి అంటే అలాంటి సందర్భాల్లో ఇంజెక్షన్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో టాబ్లెట్స్ ద్వారా ఏంటంటే కొద్దిగా టైం పడుతుందండి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేయడానికి. ఇంజెక్షన్స్ దాని ద్వారా అంటే కొంచెం ఎర్లీగా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఐరన్ టాబ్లెట్స్ అనేది అందరు టాలరేట్ చేయలేరు. చాలా వరకు ఐరన్ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, కాన్స్టిపేషన్ రావడము, గ్యాస్ట్రైటిస్, ఇరిటేషన్ ఇవన్నీ కొంతమందికి పడనప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా బికాస్ వాళ్ళు ఓరల్ మెడికేషన్ టాలరేట్ చేయట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మేము ఇంజెక్షన్స్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మెడికేషన్ తీసుకోలేని సందర్భాల్లో ఉంటుంది. సో లో లెవెల్స్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇంజెక్షన్స్ ద్వారా తొందరగా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది టాబ్లెట్స్ కన్నా డెఫినెట్గా. కొన్ని సందర్భాల్లో అసలు ఇంకా చాలా లో హిమోగ్లోబిన్ ఉంది, ఐరన్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ పనిచేవి అన్న కండిషన్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తామండి. అలాంటి సందర్భాల్లో చాలా సివియర్ అనీమియా ఉన్నప్పుడు. ఓకే మేడం, ఈ పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో సంతానోత్పత్తి కలగదు, పిల్లలు పుట్టరు అంటారు, అది నిజమేనా మేడం? అది అపోహ మాత్రమే అండి. సో పెయిన్ కిల్లర్స్ అనేది పెయిన్ ఉన్నప్పుడు మనము కొన్ని ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ డోసెస్ కూడా లో డోస్లోనే ఇస్తాం. సో దానివల్ల ఏంటంటే తరచుగా అంటే కొంతమంది ఏంటంటే పెయిన్ టాలరేట్ చేయక ఎక్కువ మోతాదులో ఎక్కువగా టాబ్లెట్స్ తీసుకొని దానివల్ల ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, కిడ్నీ ఇష్యూస్, కిడ్నీ డ్యామేజ్ అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది వచ్చే అవకాశం అది లేదండి. సో అందుకని మెడిసిన్స్ అనేది పెయిన్ కిల్లర్స్ చాలా జాగ్రత్తగా వాడాలి. సో నార్మల్గా కూడా మనం పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా అసలు ఎవరికి ఎక్కువగా ప్రిస్క్రైబ్ అనేది చేయము అన్లెస్ నిజంగా సివియర్ పెయిన్ ఉంటే తప్ప. సో ఎనీ డిస్మెనోరియా ఉన్న వాళ్ళు నార్మల్ పద్ధతుల ద్వారా హాట్ ప్యాక్ ద్వారా కానీ, యోగా ఎక్సర్సైజెస్ ద్వారా కానీ తగ్గించుకోవడానికి ట్రై చేయడం అవసరము లేదు. ఇవన్నీ భరించలేని పరిస్థితి ఉన్నప్పుడు అది కూడా మీ డాక్టర్ గారు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అవి మాత్రమే వాడాలి. అది కూడా లిమిటెడ్ డోసెస్లో అలా చెప్పారు కదా అని చెప్పేసి ఎక్కువగా డోసేజ్ అది తీసుకోకూడదండి. నార్మల్గా పీరియడ్స్ అనేవి ప్రతి ఒక్కరికి మంత్లీ వస్తాయి. కొంతమందికి పీరియడ్స్ రావడానికి ఒక 4-5 డేస్ ముందు నుంచే ఈ పీరియడ్ క్రాంప్స్ అనేవి వస్తాయి. అది ఏదైనా సివియర్ ప్రాబ్లమ్కి సిమ్టమ్ అంటారు. సో కొంతమందికి ఏంటంటే మెనార్కీ అప్పటి నుంచి అంటే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా పీరియడ్ ముందు పెయిన్ రావడం, పీరియడ్ రావడం పెయిన్ రిలీఫ్ అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటాం. అది వాళ్ళ సైకిల్ యొక్క అదొక అలవాట్లాగా అయిపోతుంది. సో కానీ కొంతమంది అంటే ఆల్రెడీ అంతకుముందు ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు, జస్ట్ ఓన్లీ నార్మల్ పీరియడ్స్ రావడం ఇలాంటి పెయిన్ లేదు. కానీ కొత్తగా ఇలా వస్తుంది అంటే పీరియడ్ ముందే పెయిన్ వస్తుంది, అది చాలా రోజులు కంటిన్యూ అవుతుంది అంటే సమ్ ప్రాబ్లమ్ మైట్ బి దేర్. ఏదో ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అడినోమైసిస్ ఉండొచ్చు, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, వేరియన్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. సమ్ ప్రాబ్లమ్ మైట్ బి దేర్, అందుకే వస్తుందని చెప్పేసి చూసుకోవడం చాలా అవసరం అండి. అంటే ఇప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి లేదంటే యూటరస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఎలాంటి టెస్ట్లు మీరు సజెస్ట్ చేస్తారు, ఓన్లీ అల్ట్రాసౌండ్ కాకుండా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సిమ్టమ్స్ని బట్టి మనకు ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ పెయిన్ రావడము, ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వడము, తర్వాత వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ కొన్ని వాళ్ళు వస్తారు. సో అలాంటప్పుడు మనం బేసిక్ ఫస్ట్ బిఫోర్ అల్ట్రాసౌండ్ మనం ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి వెజైనా ఎలా ఉంది, సర్విక్స్ ఎలా ఉంది, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా డిశ్చార్జెస్ ఉన్నాయా, ఎటువంటి కలర్ ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి చూసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వెజైనల్ స్వాబ్ కల్చర్ అంటాం, అంటే ఆ ఇన్ఫెక్షన్ ఏమైనా వెజైనాలో ఉందా అని దాన్ని టెస్టింగ్ చేయడం అని జరుగుతుందండి. సో ఇవన్నీ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా అనేది మనము చూడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు బ్లీడింగ్ కలర్ కూడా చూస్తాము అన్నారు. సో కొంతమందికి బ్లీడింగ్ ఫ్లో కరెక్ట్గా ఉండకుండా ముక్కలుగా అవ్వడము, కొంతమందికి అయితే ఫ్లో ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. అవి కూడా అంటే నార్మల్గా అయ్యేదానికి దీనికి తేడా ఏముంటుంది? సో కొంతమందిలో ఏంటంటే బ్లడ్ లాగా కంటిన్యూస్లో ఉంటుంది, కొంతమందిలో బ్లడ్ క్లాట్స్ లాగా ఫామ్ అయ్యే అవకాశం అది ఉంటుందండి. సో మినిమల్ క్లాట్స్ రావడం అనేది అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది దట్ ఈస్ నార్మల్. కానీ ఎక్కువ మోతాదులో క్లాట్స్ వస్తున్నాయి అంటే సమ్ ప్రాబ్లమ్ మైట్ బి దేర్. సో మనం దానికి రీజన్ అనేది వెతుక్కొని దేనివల్ల ఇలా అవుతుంది అనేది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
మేము ఈ పీరియడ్ పెయిన్స్ తగ్గించుకోవడానికి హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం ఉంటుందా? సో యూజువల్గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు ఓవ్యులేషన్ అయిన పీరియడ్స్ ఓవ్యులేటరీ సైకిల్స్ ఆర్ పెయిన్ఫుల్, యానోవ్యులేటరీ సైకిల్స్ ఆర్ పెయిన్లెస్ అని నోట్ ఉంది. సో ఓవ్యులేషన్ ఏ సైకిల్లో అయితే అవుతుందో ఆ సైకిల్లో పెయిన్ అనేది ఉండడం అనేది ఉంటుంది అనేది కాన్సెప్ట్స్ ఉంటాయి అలాగా. సో కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇలా సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు కొన్ని రకాల హార్మోనల్ మెడికేషన్స్ అనేది కూడా డిపెండింగ్ ఆన్ ద కండిషన్ పెట్టే అవకాశం అది ఉంటుందండి. సో దీనివల్ల కూడా పెయిన్ రిలీఫ్ అనేది ఉండొచ్చు. కొన్ని కండిషన్స్లో ఎండోమెట్రియోసిస్ ఉంది, ఎండోమెట్రియోసిస్ వల్ల పెయిన్ వస్తుంది అంటే మాత్రం వాళ్ళకి మనము కొన్ని రకాల ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అంటే మెడికేషన్స్ ఇవ్వడం అని జరుగుతాయి. కొంతమందికి ఎడినోమైసిస్ ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల కూడా పీరియడ్స్లో పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళకి మెడికేషన్స్ ఉండొచ్చు. లూప్ ఉంటుంది, మిరినా అని చెప్పేసి లూప్ వేసే అవకాశం, అది కూడా హార్మోన్ ఇంప్రెగ్నేటెడ్ లూప్స్ ఉంటాయి, ఐయుసిడీస్, అది కూడా వేసే అవకాశం అది ఉంటుందండి. సో డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ కండిషన్ని బట్టి పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేసి కొన్ని కండిషన్స్లో పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా పెడతామండి. అది పీరియడ్స్కి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ వాటిని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పీరియడ్ క్రాంప్స్ని తగ్గించుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే పెయిన్ కిల్లర్స్ యూస్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, థ్యాంక్ యూ.